'అతడు' సినిమాలో అనుకోండి 'తనికెళ్ళ భరణి'ది ఒక డైలాగ్ ఉంటది. మహేష్ బాబుని అక్కడ రెచ్చగొడితే మహేష్ బాబు వాళ్ళని ఇలా గుద్దుతాడు. వాళ్ళు తప్పించుకుంటా ఉంటే 4, 5 చోట్ల గుద్దుతాడు. అతను అవతలకెళ్ళగానే ఆ గోడ కూలిపోతుందనమాట. ఇతడేంట్రా ఎవరైనా గట్టిగా కొడతారు, కోపంతో కొడతారు, ఆగ్రహంతో కొడతారు, ఆవేశంతో కొడతారు. ఇతను అంటుగట్టినట్టు జాగ్రత్తగా కొట్టాడు అంటాడనమాట. ఇవాళ అమెరికా గత 4, 5 దశాబ్దాలుగా అలా ఒక స్ట్రాటజిక్‌గా చేసుకొచ్చింది. అంటు కట్టినట్టు నీట్‌గా కొట్టుకొచ్చింది. ప్రపంచంలో అత్యంత పవర్‌ఫుల్ దేశమైనటువంటి రష్యాని దెబ్బ కొట్టడం కోసం అని చెప్పేసి, యూఎస్ఎస్ఆర్‌ని చీల్చడం కోసం అని చెప్పేసి ఆఫ్ఘనిస్తాన్‌ని వాడింది. ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబాన్‌లకి ఆయుధాలిచ్చి, డబ్బులిచ్చి రష్యాలో ఉన్నటువంటి ముస్లిముల కోసం పోరాడమంటూ రష్యా మీద దాడులకు పంపించింది. దాన్ని పాకిస్తాన్‌ని పావుగా వాడుకుంది. చివరికి తాలిబాన్‌లెళ్ళి రష్యాని కొట్టారు. రష్యాలో నిరంతరం పోరాటం చేస్తూ ఉండేటప్పటికి రష్యా అసలు దీని లక్ష్యాన్నే లేపేస్తే పోతుందని చెప్పి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడికి దిగారు. రష్యా అనేది ఒక పెద్ద దేశం. విశాలం ఇప్పుడు ఉన్నటువంటి పోలాండ్, బీలాండ్, ఉక్రెయిన్ ఇవన్నీ కూడా రష్యాలో పార్టే కదా, యూఎస్ఎస్ఆర్ కదా ఇవన్నీ కూడా. ఇంత పెద్ద దేశం వెళ్ళి ఆఫ్టర్ ఆల్ ఓ బచ్చా దేశం ఇది. ఇదేంటి కొండల్లో, కోనల్లో, ఆ మూల ఈ మూల పడి బతికేటటువంటి కుక్క బతుకులు బతికేటటువంటి ఆఫ్ఘనిస్తాన్. దీని మీద ఎన్ని బాంబులు వేసినా వీడు పోతే పోయేదే ఉంది. వీడి దగ్గర ఉండే బూడిద పోసుకున్నోడికి బూడిద పోతే ఏం పోతుంది, వీడు సచ్చినా కూడా ఇంకో 10 మందిని కంటామనే ఫీలింగ్ ఉన్నటువంటి. దాంతో ఆఫ్ఘనిస్తాన్ మీద సుదీర్ఘ యుద్ధం చేసి ఆర్థికంగా తీవ్ర నష్టాల పాలైపోయింది రష్యా. ఆ పర్యవసానం రష్యా చివరికి ముక్కలు చెక్కలైంది. యుఎస్ఎస్ఆర్ కాస్త ఉట్టి రష్యాగా మిగిలింది. అది అమెరికాకి అతిపెద్ద విజయం. జాగ్రత్తగా నరుక్కొచ్చింది. ఆ తర్వాత రష్యా ఎదుగనీయకుండా ఆ దేశాలు మళ్ళీ విడిగా ఉంటే నిదానంగా రష్యాలో కలుస్తాయని వాటన్నిటిని నాటోలో చేర్చి నాటోని అమెరికాకి సపోర్టింగ్గా తీసుకుంది. తద్వారా రష్యా దగ్గరికి వెళ్లకుండా చేసింది. రష్యా ఆర్థిక పరిస్థితి మళ్ళీ పుంజుకోనీయకుండా చేసింది. తద్వారా ప్రపంచ ఆధిపత్యం తన చెప్పు చేతల్లోనే ఉంచుకుంది. అయితే అమెరికా పెట్టుబడిదారులందరూ తమ సొమ్ములంతా తీసుకెళ్లి చైనాలో పెట్టుబడులు పెడుతూ ఉండి క్రమంగా చైనా నెంబర్ 2కి రావడం అమెరికాకి నచ్చలేదు. దాంతో చైనాని రిస్ట్రిక్ట్ చేస్తూ వస్తుంది. అయితే చైనా ఇటు మూలుంది. ఇది వెళ్ళి రష్యా అమెరికా మీద యుద్ధం చేయలేదు. రష్యా కనుక యుద్ధం చేస్తే అమెరికాకి నష్టం. చైనా యుద్ధం చేస్తే అమెరికాకి పోయేదేం లేదు. చైనా అక్కడ దాకా వెళ్ళి చేసేదేమీ లేదు. తద్వారా తన శత్రువుని సమీపంలో లేకుండా చూసుకుంది. అలాగే ఆర్థికంగా 1 by 1 అన్నిటి మీద ఆధిపత్యం చెలాయించింది. ఇవాళ చూడండి, ప్రపంచంలో అందరికీ కోపం ఉంది. ప్రతి దేశానికి, యూరప్ దేశాలకు కోపం ఉంది అమెరికా పెత్తందారితనం మీద, నాటో దేశాలకు కోపం ఉంది అమెరికా పెత్తందారితనం మీద, రష్యా, చైనా, ఇరాన్, నార్త్ కొరియా అందరికీ ఉంది కోపం. కానీ అందరూ సంఘటితంగా కలిసి అమెరికా మీద దాడికి వెళ్తారా? వెళ్ళాలన్నా కష్టమే. దానికి తగ్గట్టుగా వీళ్ళ ఆర్థిక వ్యవస్థలను ఎప్పటికప్పుడు కంట్రోల్ చేసింది. అమెరికా తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు ప్రపంచంలో అమెరికా ఆధిపత్యం పతాక స్థాయికి చేరడం వలన ఇవాళ ఎదురవుతున్నటువంటి పర్యవసానాలే ఒక వెనిజులా ఉదంతం, ఒక ఇరాన్ ఉదంతం, లేకపోతే ప్రపంచంలో ఏ దేశాన్నైనా సరే శాసించాలి, పాలించాలి అనేటటువంటి ఉదంతం. ఇది మంచా చెడు అంటే మనం చూసినప్పుడు ఆ రోజున రష్యా మీద కోపంతో అమెరికా గొప్పగా అనిపించింది. బట్ ఇద్దరూ కూడా రాక్షసులే అని ఆలోచించుంటే బాగుండేది. అలా ఆలోచించకపోవడంతో ఇవాళ మనం ఫేస్ చేస్తున్నాం. ప్రపంచమంతా కూడా ఫేస్ చేస్తుంది. చైనా, రష్యా ఈ ఇద్దరూ కలిసి తెగించితే మాత్రమే అమెరికా కంట్రోల్. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా లాంటి దేశాలు తెగించడం, యూరోపియన్ యూనియన్, నాటో దేశాలు సైలెంట్గా ఉన్నప్పుడు మాత్రమే అమెరికా మీద విజయం సాధ్యమవుతుంది.